So today we will discuss the topic of lower bound arguments. These lower bound arguments are used in algorithms to find the efficiency of algorithms. So what is an efficiency of an algorithm? And we already know that algorithm, how good it works is measured by using the efficiency, and we already know that those are measured as space and time efficiency. And there are two ways to find the efficiency of an algorithm. The first way is to use asymptotic notation. Simply, so try to find the efficiency of an algorithm using any one of the asymptotic notations, any one of the basic efficiency classes that we already know. The other way is simply compare this algorithm with the other algorithm so that we can know which one is the efficient algorithm. So algorithm efficiency can be measured in other way, like compare two algorithms. ఒకటి ఈ అల్గారిథంకు ఉన్న ఎఫిషియన్సీని ఏదో ఒక ఎసిమ్టోటిక్ నొటేషన్స్ ద్వారా కనుక్కోవచ్చు. రెండోది, ఈ అల్గారిథం ఎంత ఎఫిషియన్సీగా వర్క్ అవుతుందో తెలియాలి అంటే ఇంకో అల్గారిథం తోటి కంపేర్ చేసినా కూడా సరిపోతుంది. దట్ మీన్స్ వెదర్ దిస్ అల్గారిథం ఈజ్ ఫాస్టర్ దాన్ ద అదర్ ఆర్ వెదర్ ది అల్గారిథం ఈజ్ స్లోయర్ దాన్ ద అదర్ అని కూడా కంపేర్ చేయొచ్చు. సో వీటిలో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఒక అల్గారిథం యొక్క ఎఫిషియన్సీని మనం బెస్ట్గా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ద లోయర్ బౌండ్. అంటే లోయర్ బౌండ్ ఏం చెప్తుంది అంటే ఇఫ్ యు నో ద లోయెస్ట్ బౌండరీ ఆఫ్ అన్ అల్గారిథం, ఒక అల్గారిథం బేసిక్ లెవెల్లో ఎంత ఎఫిషియన్సీ వస్తుంది అనేది మనం తెలుసుకోగలిగితే, లోయర్ బౌండరీ తెలుసుకోగలిగితే, దెన్ వీ కెన్ గో ఫర్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. అంటే ఈ అల్గారిథంని దిస్ ఈస్ ద బేసిక్ లోయెస్ట్ బౌండరీ అని మనం చెప్పగలిగితే దెన్ అంటే దిస్ ఈస్ ద బేసిక్ ఎఫిషియన్సీ, అంటే ఇంతకన్నా ఇంకా తక్కువ లేదు, ఇంతకన్నా తక్కువ ఎఫిషియన్సీ అంటే ఈ బేసిక్ లెవెల్లో ఇంత పనిచేస్తుంది అల్గారిథం అని మనం చెప్పగలిగితే దెన్ దాని నుంచి మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేయొచ్చో కనుక్కోవచ్చు. సో ద బెస్ట్ వే ఈస్ టు ఫైండ్ ద లోయర్ బౌండరీ. హైయెస్ట్ అంటే ఎంత ఫాస్టర్, ఎంత హైయెస్ట్ వర్క్ అవుతుందనే దానికన్నా లోయర్ బౌండరీ, లోయెస్ట్లో ఎంత వర్క్ అవుతుందని తెలుసుకుంటే సరిపోతుంది. సో లోయర్ బౌండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి జనరల్గా 4 టైప్స్ ఉంటాయి. ఒకటి ట్రివియల్ లోయర్ బౌండ్స్, సెకండ్ ది ఇన్ఫర్మేషన్ థియరాటిక్ ఆర్గ్యుమెంట్స్, థర్డ్ వన్ అడ్వైజరీ ఆర్గ్యుమెంట్స్, ఫోర్త్ వన్ ప్రాబ్లమ్ రిడక్షన్. ఈ 4 వేస్లో మనం మెజర్ చేయొచ్చు. సో ఈ 4 ఒకే అల్గారిథంకి ఉండవు, అంటే ఒక్కొక్క అల్గారిథం ఒక్కొక్క కేటగిరీ కింద వస్తుంది. సో ఫస్ట్ వన్ ట్రివియల్ లోయర్ బౌండ్ ఆర్గ్యుమెంట్స్. సో ట్రివియల్ లోయర్ బౌండ్లో ఏం చేస్తాము అంటే ఒక అల్గారిథం యొక్క ఎఫిషియన్సీ ఎలా కనుక్కుంటామంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఆఫ్ ద అల్గారిథం. సో అల్గారిథం ఎన్ని ఇన్పుట్స్ని ప్రాసెస్ చేస్తుంది అండ్ ఎన్ని అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనం అల్గారిథం ఎఫిషియన్సీ కూడా చెప్పొచ్చు. అదే ఇన్ఫర్మేటిక్ థియరాటిక్ ఆర్గ్యుమెంట్స్లో అయితే ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అవుట్పుట్. అంటే ఎంత ప్రాబ్లమ్ అవుట్పుట్ని, ఆ ప్రాబ్లమ్కి అవుట్పుట్ ఎంత సైజ్, ఎంత మనం మెజర్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అల్గారిథంని ఫర్ ఎగ్జాంపుల్సే 1 to n నెంబర్స్ ఉన్నాయనుకుందాం. అందులో పాజిటివ్ నెంబర్స్ ఏవో కనుక్కోవాలి అనుకుందాం. సో 1 to n నెంబర్స్ ఏమైనా ఇన్పుట్ ఇస్తాం అండ్ 1 to n నెంబర్స్ అనేది అవుట్పుట్ రాదు మనకి, ఓన్లీ అందులో కొన్ని మాత్రమే రావాలి. దేన్ని బట్టి వస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీ ప్రొవైడ్. ఏమని ఇచ్చాం, ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ పాజిటివ్ నెంబర్. సో యూ నీడ్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్ టు సాల్వ్ ప్రాబ్లమ్. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసే ఎఫిషియన్సీ. థర్డ్ వన్ అడ్వైజరీ ఆర్గ్యుమెంట్స్. ఇన్ఫర్మేషన్ థియరాటిక్ ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్తుంది అంటే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే యూ నీడ్ టు కన్సిడర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ మనం ఇన్పుట్ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళి అంత ఇన్పుట్ అవుట్పుట్లోకి మనకు రాదు కాబట్టి ఏదైతే ఇన్పుట్ మనం అవసరం లేదనుకుంటున్నామో దాన్ని రిమూవ్ చేసుకుంటూ మనకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకుంటాం. కానీ అడ్వైజరీ ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్తుంది అంటే అన్నీ కూడా ఇచ్చినటువంటి ఇన్పుట్లో ఉన్నవన్నీ కూడా అవుట్పుట్లో ఉంటాయి. అంటే ఇట్ ఆల్వేస్ గివ్స్ యూ యాజ్ ద వర్స్ట్ కేస్, అంటే వర్స్ట్ కేస్ పాసిబిలిటీ ఎప్పుడూ చెప్తుంది. అడ్వైజరీ ఆర్గ్యుమెంట్స్ అంటే 1 to n నెంబర్స్లో పాజిటివ్ ఏంటి అని అడిగితే 1 to n నెంబర్స్లో అన్నీ పాజిటివే అని కన్సిడర్ చేసి ఆ తర్వాత వాటిలో ఏవి పాజిటివ్ కాదో ట్రై చేసుకుంటూ వెళ్తాం. దీన్ని వర్స్ట్ కేస్ అంటాం, బికాజ్ అన్ని పాసిబిలిటీస్ని అన్నీ అవుట్పుట్గానే తీసుకున్నాం కాబట్టి. అండ్ ద ఫోర్త్ వన్ ప్రాబ్లమ్ రిడక్షన్. ఇది అన్నిటికన్నా బెస్ట్. ఇది మనం మెడ్ సార్ట్, క్విక్ సార్ట్ అలాంటి అల్గారిథమ్స్లో చూస్తాం. ప్రాబ్లమ్ రిడక్షన్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఎలా మెజర్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ద రిలేషన్ బిట్వీన్ ద గివెన్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ రెడ్యూస్డ్ ప్రాబ్లమ్. ఎందుకంటే గివెన్ ప్రాబ్లమ్కి కావాల్సిన ఎఫిషియన్సీ దేన్ని బేస్ చేసుకుంటుందంటే దాన్ని రెడ్యూస్డ్ ప్రాబ్లమ్ సైజ్ని బట్టి. అంటే మెడ్ సార్ట్ మొత్తం లిస్ట్ని మనం సార్ట్ చేయాలి అంటే దాని ఎఫిషియన్సీ దేని మీద డిపెండ్ అవుతుందంటే దాని నుంచి వచ్చిన సబ్ లిస్ట్ని మనం సార్ట్ చేస్తే ఆ సబ్ లిస్ట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే దాని నుంచి వచ్చినటువంటి సబ్ లిస్ట్. సో ప్రాబ్లమ్ రిడక్షన్ చేసుకుంటూ వెళ్తాం అండ్ ప్రాబ్లమ్ రిలేషన్ అంటే రిలేషన్ బిట్వీన్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ అండ్ దాని సబ్ ప్రాబ్లమ్స్కి మధ్యలో ఉన్నటువంటి దాన్ని బట్టి వీ ప్రొవైడ్ ద ఎఫిషియన్సీ. దాన్ని ప్రాబ్లమ్
రిడక్షన్ అంట.